హాయ్ అండి, నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఈ కటింగ్ వీడియో మన ముందు వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా బాగా కుదిరిందండి. ఈ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం చూసేసి వెళ్ళిపోయారంటే అసలు ఏమీ అర్థం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను కుట్టినట్టు కుట్టండి. చాలా సింపుల్గా మీకు తొందరగా అయితే కుట్టడానికైతే లాంగ్ ఫ్రాక్ అయితే నేర్చుకోవచ్చండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. దానికోసం అయితే మీరు లాస్ట్ వరకు చూడాల్సి ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్రంట్ భాగానికి వచ్చేటప్పటికి నేను బార్డర్ తీసుకున్నానండి. నెక్ మనం హై నెక్ తీసుకున్నామండి. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో కటింగ్ వీడియో ఉంది లాంగ్ ఫ్రాక్ది, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం లైనింగ్ ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత తిరగ వేసుకుంటున్నామండి. తిరగ వేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ భాగం మన మెయిన్ క్లాత్ అనేది మన పై వైపుకి మెయిన్ క్లాత్ ఉండాలి. అలాగే లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టి కుట్టు వేసుకున్నాక లైనింగ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ చివరికి ఇలా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్నాక లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసేసుకోవాలండి. దీనికి ఏంటంటే మనం హెమ్మింగ్ అయితే ఏమీ ఉండదు అనమాట. లేదు ఇలా వద్దు మనకి హెమ్మింగ్కి కావాలి అంటే బొకరం క్లాత్ తీసుకొని మనము లైనింగ్ జాయింట్ చేసుకొని హెమ్మింగ్ పెట్టుకునేలాగా కూడా కుట్టుకున్న చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అది కూడా లేదంటే మనకి ఇప్పుడు పేపర్ క్లాత్ కూడా వస్తుంది కదండి, మన నెక్ వరకు తీసుకొని నెక్కుకి మనము ఐరన్ చేసేసుకున్నామంటే లోపల వైపుకి తిరిగేసుకున్నా కూడా స్ట్రిప్గా ఉంటుంది. మనకి లైనింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. టిచ్చింగ్ కూడా అంటే చూపిస్తానండి ఇవన్నీ నేను. ఇప్పుడు ఇదైతే నేను ఫస్ట్ లోడింగ్ చేద్దాం అనుకున్నాను. లోడింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. అంటే ఇలా కూడా కుట్టచ్చు, లేదంటే మన నార్మల్గా కుట్టచ్చండి. ఇప్పుడు చూడండి, లైనింగు ఇట్లా మెయిన్ క్లాత్ పై వైపున పెట్టాలి. లైనింగ్ ఇలా లోపల వైపు నుంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన గుర్తు కోసము మనకి ఎక్కడ ఆమ్ రౌండ్ సైడ్ ఎలా అని చెప్పేసి మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ చూసుకొని మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేకపోతే ఉల్టా సీదా వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా మనం ఆమ్ రౌండ్ సైడ్ కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ అంటే చిన్న కటింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కటింగ్ ఇచ్చుకుంటే మనకి గుర్తు ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు. లేకపోతే అటు ఇటు అయిపోతే చూసుకొని నిదానంగా అయితే కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇలాగ లోడింగ్ లాగా కుడుతున్నాను. అంటే ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంటే రెండు విధాలు చూపిస్తాను ఇందులో నేను. ఇది ఒక్కలాగా అంటే ఇప్పుడు ఈ ఖర్చు అనేది బయట వైపు కనపడదు, లోపల వైపుకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా అయితే వస్తుంది అనమాట. ఖర్చు ఎక్కడ కనపడకుండా లోపలికి వెళ్ళి ఫోల్డ్ అయిపోతుంది. ఇంకోలాగా కూడా కుట్టుకోవచ్చండి. చూసారా, ఇదంతా కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇది నార్మల్గా అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ భాగాలకి ఇలా లైనింగ్ అంతా నీట్గా జాయింట్ చేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఆమ్ రౌండ్ దగ్గర మనము కటింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది మనకి గుర్తు అనమాట. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇట్లా పెట్టేసి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. గుర్తండి ఇది. రెండు రకాలుగా అయితే మనం కుట్టుకోవచ్చు అనమాట. చాలా మనకి ఖర్చు బయటికి కానరాకూడదంటే లోడింగ్ చేసుకోవచ్చు. ఖర్చు బయటికి కనవచ్చినా పర్వాలేదు అనుకుంటే ఇలా నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు. ఏదైనా రెండు కుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే కుట్టు పిగిలిపోతుంది అనమాట. చూడండి ఎలా వచ్చిందో, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది కూడా సేమ్ మనం తిరగవేస్తాం అనమాట. బ్యాక్ వచ్చేటప్పటికి మనము హై నెక్తో పాటు డ్రాప్ నెక్ కూడా, అంటే పార్ట్ నెక్ కూడా డిజైన్ చేసుకున్నాము. దాని ప్రకారం ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుందాము. చూడండి, నేను ఇలాగా రౌండ్గా కాకుండా కొంచెం స్పేర్ లాగా ఇచ్చాను అనమాట.
ఇది ఉల్టా సీదా చూసుకోవాలండి. ఉల్టా అంటే సీదా ఉన్నది మన వైపు పెట్టుకోవాలి. ఉల్టా అనేది మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. లైనింగు సీదా పైన పెట్టేసి ఇక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడే మనం థ్రెడ్స్ పెట్టేయాలన్నమాట. డోరీలు పెట్టేస్తాం కదండి, డోరీ కోసం ఇలాగా ఇక్కడి నుంచి పెట్టేస్తే మనకి అది ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత సపరేట్గా కుట్టే పని లేకుండా. చూడండి, ఈ మూలలు ఉన్న దగ్గర అయితే మనం ఈ డోరీ అనేది పెట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మూలలు ఉన్న దగ్గర పెట్టేసి ఇక్కడి నుంచి ఇలాగా కుట్టాల్సి ఉంటుందండి. చూసారా, ఇట్లా. ఇదేంటంటే మనకి చాలా సింపుల్గా మూలలు అనేవి చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ లైనింగ్ అంతా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి. మనం మార్కింగ్ ఎలా అయితే వేసామో దాని మీద నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అంతేనండి. మనము ఎట్లా అయితే మనం మార్క్ చేసామో ఈ మూలలు ఉన్నాయి కదా, అక్కడైతే ఇలా పెట్టేయాలి. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసి దాని మీదే కుట్టు రావాలండి. ఇలా కుట్టేసి ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తిప్పేయాలి. ఈ చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. మనం కుట్టు పక్క నుంచి కొంచెం ఉంచేసి ఇలాగ కట్ చేయాలి. కుట్టు మీద కట్ చేసుకోకూడదండి. కట్ చేశారంటే విడిపోతుంది అన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈజీగా వస్తాయి. చూడండి, ఇలాగ లాగేసామంటే మనకి ఈ మూలలు చాలా నీట్గా వచ్చేస్తాయి. చివరికి ఒక కుట్టు వేసేసుకున్నామంటే చక్కగా ఉంటుంది. ఇట్లా ఒక కుట్టు. లైనింగ్ బయటికి కనిపించకూడదు అనమాట. బయటికి కనిపించకుండా చివరికే వేసుకోవాలండి కుట్టు. దీనికి మీరు లేస్ వేసుకున్నా బాగానే ఉంటుంది, పైపింగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, మామూలుగా కుట్టుకున్నా కూడా బాగుంటుంది. ఈ నెక్ అయితే ఎవరికైనా సూట్ అవుతుంది. నేను ఇందులో క్లాతుల్లో కొంచెం బార్డర్ మిగిలింది కదా, ఆ మిగిలిన బార్డర్ చిన్న చున్నీ లాగా అయితే కుట్టేశానండి. ఈ డ్రెస్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ అంతా నీట్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ సరి చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరి వరకు జాయిన్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని మనం ఎప్పుడు బ్యాక్ వైపు కూడా టక్స్ వేస్తాం కదండి, అలాగే ఇక్కడ కూడా టక్స్ వేసేసుకోవాలి. టక్స్ వేసుకున్నామంటే ఫినిషింగ్ మనకి బ్యాక్ చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలా ఒక టక్స్ వేసుకుని 4 ఇంచులకి మనం టక్స్ పొడవు వేస్తాము. ఇది కొంచెం పొడవు వేసుకున్నా బాగానే ఉంటుంది, 4 ఇంచులకి వేసుకున్నా బాగానే ఉంటుందండి. నేనైతే 4 ఇంచులకి వేస్తున్నాను. 4, 4.5, 5 ఇంచులకి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, 2 బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ముందు తీసుకుని ఈ బార్డర్ అంతా తీసి సపరేట్ వేసేస్తున్నాము. మన హ్యాండ్స్కి బుట్టా చేతులు పెడదాం అనుకున్నాం. బుట్టా చేతులు ఈ డ్రెస్కి సూట్ అవ్వేమో అని చెప్పేసి దీన్ని బార్డర్ సపరేట్ చేసేసి మామూలుగా కుట్టేశానండి. హ్యాండ్స్ అనేది బార్డర్ జాయింట్ చేశాను అనమాట సపరేట్గా. ఫిల్స్ పెట్టి కుడదామని ట్రై చేశాను, కానీ నాకు ఎందుకో బాగా అనిపించదేమో అనిపించింది. డిజైన్ ఉంది కదా, ప్లెయిన్ అయితే కొంచెం లుక్ అనిపించేదేమో. దానికోసం అయితే నేను మళ్ళీ ఇది ఇప్పేసి నార్మల్గా హ్యాండ్స్ అయితే కుట్టేశానండి. ఇలా మనకి డిజైన్ కావాలనుకుంటే నెక్స్ట్ ఇంకో బ్లౌజ్లో మన హ్యాండ్స్కి బుట్టా చేతులు కానీ ఇలా పిలిసి హ్యాండ్స్ కానీ పెట్టి కుట్టుకుందామండి. ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇప్పుడైతే నాకు నచ్చలేదనమాట, నేను ఇది మామూలుగా ఇప్పేసి నార్మల్గా కుట్టేశాను.
ఈ బుట్ట చేతులు పెట్టాలంటే ఈ విధంగా అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టేసి దీని మీద లైనింగ్ జాయిన్ చేసేసామనుకో అయిపోతుంది. లేదా లైనింగ్ ఎక్కువ తీసుకొని బుట్ట చేతులు బాగా బుట్ట రావాలి అనుకుంటే పప్స్ హ్యాండ్స్ ఎక్కువ లైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకి అంత లైనింగ్ లేదు కాబట్టి మనం సింపుల్గా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసాము. ఇలా కుట్టుకున్నాక లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ హ్యాండ్స్ నాకు నచ్చలేదు, నేను తీసేసి మామూలుగా కుట్టేశాను. ఇప్పుడైతే మనము ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్కి పిల్స్ పెడుతున్నాం అనమాట. కానీ ఈ క్లాత్ అనేది మనకి 3 మీటర్లు ఉంది కదండి, సమానంగా చేసి 2 భాగాలుగా చేసి చిన్న చిన్న ఫిల్స్ పెట్టేస్తున్నాను నేను ఇలా చిన్నగా. మనకి ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్ సపరేట్ మనము ఈ ఫిల్స్ కుట్టేసుకొని జాయిన్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఓపిక్గా కుట్టాల్సి ఉంటుంది, టైం పట్టిద్దండి. లెహంగా అంటే లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలి అనుకుంటే. ఇది నేను ఓల్డ్ శారీతోనే కుట్టానండి, అందుకోసం నేను లైనింగ్ వేయలేదు. మీరు మామూలుగా అంటే మంచి శారీతో కుట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైనింగ్ వేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే మనకి ఫ్రంట్కి బ్యాక్కి అంటే పైన స్టిచ్ చేసిన దానికి మాత్రమే నేను లైనింగ్ వేసాను. ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్కి మన లెహంగాకి మాత్రం నేను మామూలుగా ఫిల్స్ పెట్టేసాను, లైనింగ్ అయితే ఏం తీసుకోలేదు. లైనింగ్ తీసుకున్న 2 మీటర్లు అయితే సరిపోతుందండి, కానీ నేను తీసుకోలేదన్నమాట. శారీనే కనపడదు కదా అని కుట్టేశాను. వేసుకున్న తర్వాత ఖచ్చితంగా లైనింగ్ అనేది జాయిన్ చేయాల్సింది అనిపించింది. కానీ బాగానే ఉందండి, డ్రెస్ చాలా నీట్గా చక్కగా వచ్చింది. ఇంకా లైనింగ్ వేస్తే ఇంకొంచెం మనకి బుట్ట బొమ్మలాగా వచ్చేది అనమాట. లైనింగ్ వేయకుండా కూడా చాలా బుట్ట బొమ్మలాగే వచ్చింది, చాలా బాగుంది డ్రెస్. ఇప్పుడే హ్యాండ్స్ మనము ఎప్పుడు జాయిన్ చేసుకునేటప్పుడే నేను హ్యాండ్ లోత్ అనేది తీస్తానండి. ఇలా ఫస్ట్ భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మన 2 వైపులు ఫిల్స్ పెట్టిని ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకున్నాక షోల్డర్ జాయిన్ చేసినాక ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకొని ఇలా సైడ్ కుట్లు అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ మనం చివరికి అయితే వేసుకోవాలండి. చూడండి హ్యాండ్ ఎలా వచ్చింది అనేది చూసుకున్నాక చెక్ చేసుకొని 2 కుట్టు కూడా వేసుకున్న తర్వాత మన ఈ చివరికి హ్యాండ్ సైడ్లు అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్లకి జాయిన్ చేసుకున్నాము, ఎలా వచ్చింది అనేది చూడండి. ఇప్పుడు ఈ సైడ్లకి నీట్గా జాయిన్ చేసుకోవాలి, 2 వైపు కూడా. ఈ చివరికి అయితే కుట్టు వేసుకుంది, చివరికి కుట్టుకున్నామంటే మనం అప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫిట్టింగ్ నీట్గా ఇచ్చుకున్నామంటే మనకి ఖర్చు ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఇది లెహంగా అయితే చివరికే కుట్టు వేసుకోవాలి, వేస్ట్ ఏమీ పోదు ఇందులో. ఇట్లా చివరికి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది తీసి మనకి ఆదికి డ్రెస్ ఇచ్చారు కదా, ఈ సైడ్ కూడా మనం అలాగే జాయిన్ చేసుకున్నాక ఆదికి ఇచ్చిన డ్రెస్కి ఈ డ్రెస్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఖర్చులు అవన్నీ కరెక్ట్ వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. కొలత డ్రెస్తోని మనమైతే కొలత డ్రెస్ ఏమి లేదండి, నేనైతే మామూలు మెజర్మెంట్ తోటి అంటే నా అందాజు మెజర్మెంట్ తోటి కట్ చేశాను, కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది డ్రెస్. ఎందుకంటే నాకు ఆడ లాంగ్ ఫ్రాక్లు ఏమి లేవండి, మాకు ఆడపిల్లలు లేరు.
మామూలు నార్మల్గా మనకి మన హైట్ని బట్టి ఎంత అయితే సరిపోతుంది.